మంత్రి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిటాల రవీంద్ర మీద పరువు నష్టం దావా వేశాడు. 2004 డిసెంబర్ 23న పులివెందుల కోర్టుకు బయలుదేరాడు. అనంతపురం నుంచి పులివెందుల వరకు పరిటాల రవీంద్రతో పాటు వస్తున్న వాహనాల్ని దారి పొడవునా అనేక చోట్ల అణువణువు తనిఖీలు చేశారు. తన ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు పెడతానని ప్రకటించాడు రవి. సెప్టెంబర్ 26వ తేదీ వెంకటాపురంలోని ఇల్లంతా గాలించారు పోలీసులు. మరుసటి రోజు అర్ధరాత్రి అనంతపురం అరవింద్ నగర్లోని రవి ఇంటి మీదికి పోలీసుల మెరుపుదాడి. తెల్లారే వరకు అణువణువు సోదా చేశారు. ఇంటి చుట్టూ పరిసరాల్ని పరికించి మరీ పరిశోధించారు.